నేను మంచు అండి. గంజాయి వనంలో తులసి మొక్కను. విశ్వసనీయతతో రాజకీయాలు చేస్తున్నా. ఇక వైఎస్ గారి మరణం ఇప్పటికీ మిస్టరీనే. మా తాత, తండ్రి హత్యలో వేళ్ళన్నీ చంద్రబాబు గారి పైనే చూపిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత జగన్ గారు గురువారం తాడేపల్లి ప్యాలెస్‌లో తాను సెలెక్ట్ చేసుకున్న ఎదురు ప్రశ్నలు అడగనకుండా చెప్పింది వినే మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. ఇక నేను మంచోడిని కాబట్టి మా తాతను చంపిన వాళ్ళు గుండెలపై చేయి వేసుకొని నిద్రపోతున్నారు. నేను చెడ్డోడినైతే వాళ్ళు బతికి ఉండేవాళ్ళా? వారిని ఏం చేయనని భరోసా ఇస్తున్నానని తన తండ్రి రాజకీయాలు నేర్పించారని, హత్య రాజకీయాలు నేర్పించలేదని చెప్పారాయన. ఇక వైసీపీని గొడ్డల పార్టీ అని అంటున్న చంద్రబాబు గారు, లోకేష్ గారిపై జగన్ గారు ఫైర్ అయ్యారు. ఎవరిదయ్యా గొడ్డల పార్టీ? ఎవరిదయ్యా హత్య రాజకీయాల కల్చర్? మా కుటుంబంలో తాతగారు, నాన్నగారు, చిన్నాన్నగారులను బలైపోయారు. నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో అంటూ చంద్రబాబు గారు బెదిరించిన 2 రోజులకి వైఎస్ గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఇది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. చిన్నాన్న వివేక్ గారిని నేనే చంపానంటూ మాట్లాడిన దస్తగిరి విచ్చలవిడిగా కారులో తిరుగుతున్నాడు. అతన్ని అరెస్ట్ చేయడం లేదు. వంగవీటి రంగా గారు ఎలా చనిపోయారో ఈ హత్యల్లో వీళ్ళని చంద్రబాబు వైపే చూపిస్తున్నాయని అన్నారాయన. ఇక కుట్రలు, గొడ్డళ్ళు, గుణపాలు ఎవరికి అవసరమో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, చంద్రబాబు గారికి ఇబ్బంది కలిగితే హత్య రాజకీయాలు చేస్తారు అని జగన్ గారు ఆరోపించారు. ఒకవైపు చంద్రబాబు గారు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారంటేనే అమరావతిలో కన్‌స్ట్రక్షన్స్ నిలిపివేయాలని జగన్ గారు డిమాండ్ చేశారు. 2,00,000 కోట్లు ఖర్చు చేసినా అది పూర్తి కాదన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని నగరం మావిగని నిర్మించాలని అన్నారాయన. అమరావతిలో ఇప్పటికే నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టులను మళ్లీ నిర్మించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. జగన్ గారిపై చర్యలు తీసుకోలేమని పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చెప్పినట్లుగా ప్రొఫెసర్ నాగేశ్వర గారు చేసిన వ్యాఖ్యలను ఓ విలేకరి ప్రస్తావించగా, తన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అలాగే అంటారని ఆయన బదులిచ్చారు. ఇంకా రాష్ట్రంలో జంగిల్ రాజ్ రాజ్యం నడుస్తుందని, పోలీస్ వ్యవస్థ పనిచేయడం లేదని జగన్ గారు ఆరోపించారు. చంద్రబాబు గారికి వత్తాసు పలుకుతూ దొంగ కేసులు పెడుతున్న పోలీసు అధికారులను ఎక్కడ ఉన్న సప్త సముద్రాల అవతల ఉన్న రిటైర్ అయిన వదలబోమని మరోసారి హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి చంద్రబాబు గారు ఇప్పుడు భారీగా పెంచేశారని అన్నారాయన. నేను ప్రతిపాదించిన మావిగన్ పేరు వింటేనే సీఎం చంద్రబాబు గారికి నిద్రలోనే గుండె ఆగిపోతుందేమో. మావిగన్‌కు ప్రజల మద్దతు పెరుగుతుంటే ఆయనకు బీపీ పెరుగుతుందని జగన్ గారు విమర్శించారు. అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామన్న పెద్ద మనిషి ఇప్పుడు సంతానమే సంపద అంటున్నారు. ముగ్గురిని, నలుగురిని కనండి 30,000, 40,000 ఇస్తామని చెబుతున్నారు. ఆయన చెప్పింది ఆయన పాటించరా? పేదలు మాత్రం ముగ్గురిని, నలుగురిని పిల్లల్ని కనేసి వారికి మంచి ఎడ్యుకేషన్, మంచి లైఫ్ ఇవ్వలేక ఇబ్బందులు పడారా? మహిళలను పిల్లల్ని కనే మిషన్ లాగే చంద్రబాబు గారు చూస్తున్నారని, ఇది పూర్తి దిగజారుడు రాజకీయం అని విమర్శించారు జగన్ గారు. ఇక తమిళనాడులో మీ ఫోటో పెట్టుకొని ప్రచారం చేయడం వల్లే విజయ్ గారు గెలిచారన్న వార్తలపై ఏమంటారని ఒక విలేకరు అడగగా, ఆయన రాష్ట్రంలో ఆయనకి ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది గానీ, నాకెందుకు ఉంటది అని జగన్ గారు సమాధానం ఇచ్చారు.